వచ్చేసి బస్సు అద్దాని పక్క నుంచి పైగొట్టు 10 మందిని రక్షించాడు. అభినందించావా తిడుతున్నావా? మనం ఓకే, ఇప్పుడు అవన్నీ ఓకే. ఇప్పుడు ప్రమాదం ఇప్పుడు ఒకటి సార్ ఇలాంటివి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకోవాలి. ప్రతిదీ కూడా తీసుకొచ్చేసి మానవత్వం మనుషులు ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ కూడా ప్రజలు మార్చుకుంటారు. వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాయపట్టణ్ గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఒక చిన్న బయట ఒకటి ప్లే చేయండి. సతీష్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఒకసారి పీసీఆర్ ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. లోకేష్ గారు నువ్వు పోయినావు, క్రికెట్ జెర్సీ వేసుకున్నావు, ఇండియన్ జెర్సీ వేసుకున్నావు, ముంబైలో జరిగేటువంటి మ్యాచ్లోకి పోయినావు. మా కడప అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా షీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్. భారత జట్టు నెగ్గడానికి ఆమె యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్క మ్యాచ్లో ఉంది. మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? పివి సింధుకు ఒక న్యాయము, హరితకు ఒక న్యాయము, పుల్లెల గోపిచంద్కు ఒక న్యాయము, శ్రీచరణ్కి ఒక న్యాయమా? నా కారణం అడుగుతున్నా నేను. ఎందుకు గాను ఇంతవరకు ఈ ప్రభుత్వం శ్రీచరణి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలా? ఇవాళ లోకేష్ గారు నువ్వు పోయినావు, క్రికెట్ జెర్సీ వేసుకున్నావు. రాయపట్టణ్ గారు విన్నారు కదా మరి సతీష్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవి. సో మ్యాచ్ జరిగినటువంటి మరుసటి రోజు, అంటే మ్యాచ్ విన్నింగ్ అయినా మరుసటి రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో వచ్చినటువంటి వీడియో, అలాగే దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. సో దీని మీద మీరు ఏం మాట్లాడతారు? ప్రతి అంశం కూడా రాజకీయాస్త్రంగా మార్చుకోవడం వల్ల వీళ్ళకి బౌన్స్ బ్యాక్ అవుతుందా? అసలు ఏమవుతుంది ఏంటి మీ వర్షన్? ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఆయన ఎవరు సార్ సతీష్ రెడ్డి అంటే? అతని గుర్తింపు ఏంటి పార్టీలో అండ్ స్టేట్ లో? పులివెందుల మేడం. పులివెందులకు సంబంధించి గతంలో పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో వారు ఓకే. ఇట్లాంటి తెలివితేటలతోటి పోటీ చేసి ఇట్లాంటి పరాభావం పొందడంలో పెద్ద ఆశ్చర్యం ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, మిగతా క్రీడాకారులందరికీ ప్రోత్సాహం. ప్రధాన కార్యదర్శి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు మేడం ఆయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తప్పలేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని మెయింటైన్ చేయడంలో తప్పే లేదు. ఫస్ట్ విషయం, ఆయన అన్న మాటల్లో ఒకటి నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, టీంలో ఉన్నటువంటి అందరికీ అన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి, కోటి రూపాయలు. మా కడప శ్రీచరణికి ఎందుకు మీరు ప్రకటించలేదని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అలాగే జెర్సీ వేసుకుని పోయి లోకేష్ గారు ఆయన మ్యాచ్ చూశారనేటువంటి ఒక, వీళ్ళకి దక్కలేదు ఆ అదృష్టం ఆయనకి దక్కింది అన్నటువంటి ఒక అసూయను కూడా బయట పెట్టాడు ఆయన క్లియర్లీ. ఈ రోజు కూడా మీరు ఈ రోజు గమనించుకుంటే, మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత విన్ అయిన తర్వాత మరుసటి రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ రోజుకి కూడా గెలిచినటువంటి భారత మహిళా క్రికెట్ టీంలో కేవలం 5గురికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. మిగతా వాళ్ళకి ఇప్పటికి కూడా రాలా. ఎక్కడ దాకా ఎందుకు, మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరుంధతి రెడ్డికి కూడా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, శ్రీచరణి అనే అమ్మాయి తను రెడ్డి అని ఎక్కడా కూడా క్లెయిమ్ చేసుకోవాలి. తను ఉన్నటువంటి ఎంటైర్ ఆమె యొక్క క్రీడా ప్రయాణంలో శ్రీచరణి రెడ్డి అని తను ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. కానీ నిన్న కొందరు సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు అండ్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నేను ఇంకొకటి కూడా గమనించాను. రెడ్డి కాబట్టే ఆ అమ్మాయికి ప్రయారిటీ ఇవ్వట్లేదా? మిగతా క్రీడాకారులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందిన వాళ్ళు వేరే సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి ఇచ్చారా? ఈ అమ్మాయి రెడ్డి కాబట్టి ఇవ్వట్లేదా అన్నట్లుగా కూడా కొన్ని న్యూస్ వెబ్సైట్లు, వైసీపీ అనుకూల న్యూస్ వెబ్సైట్లు, అలాగే వైసీపీ అనుకూల విశ్లేషకులు మాట్లాడినటువంటి మాటలు నేను విన్నాను. బట్ శ్రీచరణి రెడ్డి ఎక్కడా కూడా నేను క్లెయిమ్ చేసుకోలేదు. అలాగే భారతదేశం యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసేందుకు నిరంతరం కష్టపడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించకపోయినా తాము ఎంచుకున్నటువంటి మార్గంలో దేశానికి పేరు తేవాలి, తాము పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ఏ క్రీడాకారుడు కూడా కులాన్ని రిప్రజెంట్ చెయ్యడు. ఎందుకంటే నేను కూడా ఒక కబడ్డీ క్రీడాకారుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆడాను. ఎక్కడా కూడా మేము మా కులాలు చెప్పుకోము. ఇది ప్రతి క్రీడాకారుడు అవలంబించేటువంటి ప్రాథమిక సూత్రం. ఇది కులం అనేది తీసుకురారు. కానీ ఇక్కడ వైసీపీ అనేటువంటి పార్టీ క్రీడాకారులకు కూడా కులం రుద్ది ఆ అమ్మాయి పేరు మీద రెడ్డి అనేది తగిలించేసి బ్యానర్లు వేసినటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఇక ఈ ప్రోత్సాహకాల విషయానికి వస్తే, గెలిచినప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా క్లియర్లీ చంద్రబాబు నాయుడు గారు ఏపీలో లేరు, ఆయన లండన్ టూర్ లో ఉన్నారు.
పైగా ఆయన ఎవరు సతీష్ రెడ్డి ఆయన క్వశ్చన్ చేయాల్సింది, చేస్తే ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయాలి, లేదంటే క్రీడా శాఖ మంత్రి గారిని క్వశ్చన్ చేయాలి. కానీ లోకేష్ గారిని ఎందుకు క్వశ్చన్ చేశారనేది ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయం. లోకేష్ గారిని చూసి భయపడుతున్నారా, అసూయ పడుతున్నారా అన్నది కూడా అర్థం కానటువంటి విషయం. లోకేష్ గారిని క్వశ్చన్ చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎవరికి ఇవ్వలేదు, కేవలం మహారాష్ట్ర అండ్ ఇంకొక 2 రాష్ట్రాలు మాత్రమే ప్రకటించాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిడికి ముఖ్యమంత్రి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా గౌరవాన్ని ఇచ్చి ఎదురెళ్లి 3 మహిళా మంత్రులు ఎయిర్పోర్ట్ కి వెళ్లి మరి ఆవిడని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి గృహానికి తీసుకెళ్లి మరి ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లి మరి వాళ్ళకి గౌరవప్రదంగా 2.5 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకము, అలాగే గ్రూప్ 1 జాబు, కడపలో ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు అన్నారు సతీష్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సాకేత్ మైన్ అయినటువంటి ఒక క్రీడాకారుడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎంత స్థాయిలో 5 ఏళ్ల పాటు ప్రొలాంగ్ చేసి అతనికి రావాల్సినటువంటి జాబ్ను కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. హంపీ గారు వరల్డ్ టైటిల్ గెలిచినప్పటికీ కూడా కలవటానికి కూడా ఇష్టపడాల హంపీ గారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అంతకుముందు పుల్లల గోపిచంద్ గారికి అంతకుముందు టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటో తెలుసు. తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో అంబటి రాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా క్రీడాకారుల పట్ల వైసీపీ పార్టీ